ఆల్రెడీ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఫస్ట్ ఎవర్ అన్బాక్సింగ్ ఇన్ అవర్ ఛానల్. ఇది మైక్ తీసుకున్నాను, షార్ట్ ఫిల్మ్ చేస్తాను కదా డబ్బింగ్ కోసం. ఆడియో అరే AM-C1 మోడల్. నేను ఆల్రెడీ వీడియో చేసింది కానీ వీడియో అవుట్పుట్ నాకు అంత నచ్చలేదు. నేను వీడియో రికార్డ్ చేస్తుంటే కెమెరా ఛార్జింగ్ అయిపోయి ఆఫ్ అయిపోయింది. అందుకు తమ్ముడు ఫోన్ తీసుకొని ఆ ఫోన్లో రికార్డ్ చేసాను కానీ నాకు అంత సాటిస్ఫై అవ్వలేదు. అదొకటి దీని గురించి కూడా క్లారిటీగా చెప్పలేదు. ఫస్ట్ టైం కదా, అందుకని. బాక్స్లో చూసుకుంటే నాకు వచ్చినవి 100 రూపీస్ క్యాష్ బ్యాక్ కూపన్ కోడ్ ఒకటి, వారంటీ యాక్టివేషన్ కార్డ్ ఒకటి, విండ్ స్క్రీన్ ఒకటి, పాప్ ఫిల్టర్, క్లాంప్ ఒకటి, మైక్రోఫోన్. నేను కవర్లు ఇప్పేసాను. ఆల్రెడీ ఈరోజు ఒక బ్లాగ్ చేసాను. ప్రాన్స్ బిర్యానీ, చికెన్ ఫ్రై, మటన్ కర్రీ అని వండేసుకొని ఒక బ్లాగ్ కూడా చేశాను. ఆల్రెడీ వాడేసాను, కాకపోతే అన్బాక్సింగ్ కూడా చేయాలి కదా అని చేస్తాను. అసలుకి వీడియోస్ చాలా తక్కువ అయిపోయినాయి. కేబుల్, స్టాండ్, ట్రైపాడ్ ఒకటి ఇచ్చాడు, నెక్స్ట్ క్లిప్ ఒకటి ఇచ్చాడు, USB అడాప్టర్ ఒకటి, అది కేబుల్కే ఉంది ఫోన్కి కనెక్ట్ చేసుకోవడానికి. ఐటమ్స్ అన్నీ స్ట్రాంగ్గా బాగానే ఉన్నాయి. క్వాలిటీ కూడా నేను ఆల్రెడీ యూజ్ చేస్తాను కాబట్టి పర్లేదు, నాకు నచ్చింది. 2600 పడింది నాకు. ఇప్పుడు వచ్చి వాయిస్ అంతా కెమెరా నుంచి ఫ్యాన్ ఆన్లో ఉంది, బయట గోల్ ఉంది. దీనికి దానికి డిఫరెన్స్ చాలానే ఉంటుంది. ఇదంతా సెటప్ చేసి అప్పుడు వాయిస్ రికార్డ్ చేసి వినిపిస్తాను. ఓకే, అంతా సెట్ చేసాక ఫైనల్ సెటప్ అయితే ఎలా ఉంది. ఇప్పుడు కూడా వచ్చే ఆడియో కెమెరా నుంచి రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీని ఆడియో క్వాలిటీ ఉందాం. 3, 2, 1. ఓకే, ఇది ఇప్పటి నుంచి వచ్చేదంతా ఈ మైక్రోఫోన్ నుంచి వస్తుంది. ఆడియో అరే AM-C1 మోడల్. ఫ్యాన్ ఆన్లో ఉంది, పాప్ ఫిల్టర్ యాడ్ చేశాను, విండ్ స్క్రీన్ ఆన్ చేశాను. అక్కడ ఫ్యాన్ ఉంది, బయట కొంచెం డిస్టర్బెన్స్ ఉంది. దీని క్వాలిటీ అలా ఉంది. నేను ఆల్రెడీ చూసాను కాబట్టి నాకైతే క్వాలిటీ పర్లేదు అనిపించింది. ఈ కాస్ట్లోనే 2600లోనే. నాకు ఈ సెటప్ అంతా చేసుకుని వాడేదానికన్నా ఈ ట్రైపాడ్ ఉంది, ఇది ట్రైపాడ్ లాగా. ఈ ట్రైపాడ్కి ఇలా సెట్ చేసి ఇలా వాడడమే ఈజీగా అనిపిస్తుందండి. ఇది టేబుల్ మీద సరిగ్గా ఉండట్లేదు. ఇది స్టాండ్ ఉంది కదా, ఈ చివర పెట్టాను కానీ నేను అంత కాన్ఫిడెంట్గా లేను. ఇది ఎక్కడ ఊడిపోద్ది, ఎక్కడ లూజ్గా ఉన్నట్టు ఉంది, టైట్గా లేదు. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, ప్లీజ్ డూ కమెంట్. కుక్క బయట ఒకటి అరుతుంది, దాని వాయిస్ ఎక్కువ వినిపిస్తుందా తక్కువ వినిపిస్తుందా రెండు ప్లే చేస్తాను. కెమెరా మైక్, నెక్స్ట్ ఈ మైక్ కూడా. అది ఇప్పుడు అరవడం మానేసింది. మనకి ఏది సహకరించట్లేదు. నిన్నటి నుంచి ఇలా తిప్పలు పడుతూ ఉన్నాను. ఏం చేస్తాం, ఇంకా తప్పదు. నెక్స్ట్ ఈ విండ్ స్క్రీను, నెక్స్ట్ అండ్ ఈ పాప్ ఫిల్టర్ తీసేసి రికార్డ్ చేస్తాను. వాయిస్ ఎలా వస్తుంది, ఫ్యాన్ ఆన్లో ఉంది, బయట నాయిస్ ఎంతవరకు క్యాప్చర్ చేస్తుంది, పక్కింటోళ్ళు ఎదిరింటోళ్ళు అందరూ అరుతున్నారు పిలుచుకొని. ఓకే, వితౌట్ విండ్ స్క్రీన్ అండ్ వితౌట్ పాప్ ఫిల్టర్ ఆడియో క్వాలిటీ అయితే ఇలా ఉంటుంది. AM-C1 మోడల్ ఆడియో అరే నాకైతే నచ్చింది, పర్లేదు. ఈ బడ్జెట్లో అన్నీ మా మమ్మీ ఏమో ఇది ఎందుకు వైర్లెస్ తీసుకొచ్చు కదా అన్నారు. ఇది జస్ట్ యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్ డబ్బింగ్ వాటికి, అది కూడా తీసుకుంటాను తర్వాత అని చెప్పాను. ఎన్ని కొంటా అంటుంది మళ్ళీ. ఈ స్టాండ్ అయితే రిమూవ్ చేసేస్తాను, ఈ ట్రైపాడ్ దానికి సెట్ చేస్తాను. ఓకే, స్టాండ్ అయితే తీసాను, ఈ ట్రైపాడ్కి అయితే మైక్ని సెట్ చేశాను. ఆ స్టాండ్ అది పెట్టుకోవడానికి వీడియోలో చూడడానికి అంతా బాగుంటుంది కానీ ఈ ట్రైపాడ్ ఈజీగా ఉంది. పాప్ ఫిల్టర్ పెట్టడానికి పెట్టచ్చు అనుకుంటా. పాప్ ఫిల్టర్ కూడా జస్ట్ విండ్ స్క్రీన్ పెట్టాను. ఇప్పుడు పాప్ ఫిల్టర్ అంత యూజ్ లేదు కదా. దట్స్ ఇట్. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. అలాగే నేను షూ కూడా ఆర్డర్ పెట్టాను, షూ అండ్ జీన్ కూడా. ఓకే, ఇవే షూ. నేను ఆల్రెడీ నాకు ఇలాంటి పెయిర్ ఒకటి ఉండాలి, అది వాడి ఇంకా మొత్తం నాశనం అయిపోయినాయి. ఈ ప్లెయిన్ ప్లాస్టిక్ ఇదంతా పోయింది. మళ్ళీ ఇవి ఆర్డర్ పెట్టుకున్నాను, నాకు బాగా ఇష్టం. PS పోలోవి. మా ఫ్రెండ్ గడిది ఫ్లిప్కార్ట్ గిఫ్ట్ కార్డ్ ఉంది, 2 కార్డ్స్ ఇచ్చాడు నాకు. 500 రూపీస్ గిఫ్ట్ కార్డులు 2 ఇచ్చాడు. వాడి క్రెడిట్ పాయింట్స్ కన్వర్ట్ చేశాడు. అవేమో 500కి 2 గిఫ్ట్ కార్డులు వస్తే, ఒక గిఫ్ట్ కార్డుతో 1500 షూ, 1000 రూపీస్ వచ్చినాయి. ఇది హైలాండర్ జీన్, వైట్ కలర్ జీన్ లేదు, ఎప్పటి నుంచి తీసుకోవాలనుకుంటున్నాను. ఈ హైలాండర్ వైట్ కలర్ జీన్ ఒకటి, ఇది 500, 4 రూపీస్ ప్లాట్ఫామ్ ఫీ పడింది. ఆ 4 రూపీస్ కట్టాను, 500 ఏమో గిఫ్ట్ కార్డు.
నెక్స్ట్ సిల్కీ హెయిర్ కదా, కదిలిపోతుందని ట్రూ హెయిర్ వ్యాక్స్ కూడా ఆర్డర్ పెట్టాను. ఇవి 2 వచ్చినాయి. 2 నాకు వేస్ట్. ఇది కూడా వాడను సరిగ్గా. ఒకటి ఇంకా అది ఓపెన్ చేయలేదు. మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. నా దగ్గర లొకేషన్ అయితే ఇచ్చేస్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. బై. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఈ హెయిర్ వ్యాక్స్ కావాలంటే ప్లీజ్ డూ కమెంట్. వద్దపోతే ఏముంది, మా వాళ్ళు ఎవరికైనా ఇచ్చేస్తాను. దట్స్ ఇట్. బై.